పెద్ద నోట్లు రద్దై 26 రోజులు అవుతున్నా ప్రజలకు పూర్తిగా చిల్లర నోట్లు అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోలేదు. ఏటీఎంల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల్లో పడిన జీతాలను చేతిలోకి తీసుకునేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు అక్కడక్కడ ఓపెన్ అవుతున్నా గంటల్లోనే అందులో ఉన్న డబ్బులు అయిపోతున్న పరిస్థితి. ఆదివారం కావడంతో విలాసాలు పక్కన పెట్టి చేతిలో ఉన్న కొద్ది మనీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. మరోవైపు క్యూలైన్ కష్టాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి, ప్రాణాలను కూడా తీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఏటీఎం దగ్గర క్యూలోనే ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఏటీఎం, బ్యాంకుల్లో పూర్తిగా కరెన్సీ అందుబాటులోకి లేకపోవడంపై ఫైర్ అవుతున్నారు పబ్లిక్. పెద్ద నోట్లు రద్దై 26 రోజులు అవుతున్నా ప్రజలకు పూర్తిగా చిల్లర నోట్లు అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోలేదు. ఏటీఎంల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల్లో పడిన జీతాలను చేతిలోకి తీసుకునేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు అక్కడక్కడ ఓపెన్ అవుతున్నా గంటల్లోనే అందులో ఉన్న డబ్బులు అయిపోతున్న పరిస్థితి. ఆదివారం కావడంతో విలాసాలని పక్కన పెట్టి చేతిలో ఉన్న కొద్ది మనీని కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. మరోవైపు క్యూలైన్ కష్టాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి, ప్రాణాల్ని కూడా తీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఏటీఎం దగ్గర క్యూలోనే ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఏటీఎం, బ్యాంకుల్లో పూర్తిగా కరెన్సీ అందుబాటులో లేకపోవడంపై ఫైర్ అవుతున్నారు పబ్లిక్.